మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఇవాళ ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగబోతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ ఫలితాలు ప్రకటించబోతున్నారు. తెలంగాణలో ఒకే విడతలో ఈ పోలింగ్ జరుగుతుంది. 8191 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతూ ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం 1,179 మంది రిటర్నింగ్ అధికారులు, 41,773 మంది పోలింగ్ మందిని నియమించారు. 1,547 మంది ఏఆర్ఓలు, 9,660 మంది పిఓలు, 31,428 మంది ఓపీవీలను పనిచేయబోతున్నారు. ఇక మొత్తం 2,981 గాను 12,944 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 25,62,639 మంది, మహిళా ఓటర్లు 26,80,000 మంది, అలాగే 640 మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మొత్తం 8,191 స్టేషన్స్ ని చేశారు. మున్సిపల్ కోసం 16,031 బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులు పరిచేందుకు స్ట్రాంగ్ రూమ్స్ ను 130, కౌంటింగ్ సెంటర్ 136గా ఏర్పాటు చేశారు. అలాగే ఈ నెల 13వ తేదీన ఫలితాలు ప్రకటించిన తర్వాత 16వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగబోతుంది. ఇక వార్డు ఈ నెల 16ని జరగబోతుంది. ఇక అదే రోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కరెస్పాండెంట్ సైదులు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా మున్సిపల్ పోలుకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 5 గంటల కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే షురు అయింది. మనం ప్రస్తుతం ఖమ్మంలోనే నాయుడుపేట అంటే ఏదులాపురం మున్సిపాలిటీలోనే నాయుడుపేట మొత్తంగా పోలింగ్ కేంద్రాల్లో చూడవచ్చు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పొద్దున్నే అంతా కూడా తొలి సందర్భంలోనే ఒక ఓటర్లు తమ వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, అదేవిధంగా కార్పొరేషన్ కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో 530 మంది 530 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు, మొత్తం 955 మంది అభ్యర్థులు తమ బరిలో అదృష్టాన్ని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే పూర్తి స్థాయిలో కూడా జిల్లాకు సంబంధించి అంటే ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలో 110 వార్డులు గాను ఒక వార్డు ఏకగ్రీవంగా, తెల్దారిపల్లికి సంబంధించి కూడా ఒక వార్డు ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ కార్పొరేషన్ సంబంధించి 106 వార్డులకు సంబంధించి జరుగుతున్న పరిస్థితి. పోలింగ్ సంబంధించి అభ్యర్థులు అంటే ఒకవైపు ఓటర్లు మొత్తం కూడా పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగూడెం కార్పొరేషన్ లో 60 వార్డులు ఉన్న పరిస్థితి చూసినట్లయితే కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా అటు అశ్వరాపేటకు సంబంధించి తొలిసారిగా మేజర్ పంచాయతీ నుండి కూడా కార్పొరేషన్ అంటే మున్సిపాలిటీగా అవతరించిన పరిస్థితి. తొలిసారి కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి కూడా ఒకవైపు కొత్తగూడెం కార్పొరేషన్ అంటే పాల్వంచ, అదేవిధంగా సుజాత నగర్ కలుపుకొని పాల్వంచలో కలిపి మొత్తం పూర్తి స్థాయిలో కూడా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి వైరా మున్సిపాలిటీతో పాటు మదిరా, సత్తుపల్లి మున్సిపాలిటీ పాత మున్సిపాలిటీలు అయినప్పటికీ కూడా ఇప్పటికి అదనంగా కొత్తగా ఏర్పడినటువంటి ఏదిలాపురం మేజర్ పంచాయతీని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. కల్లూరుకు సంబంధించి కూడా మేజర్ పంచాయతీ కల్లూరు కూడా ఇప్పుడు మున్సిపాలిటీగా అవతరించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఓటర్లు ఇప్పటికే బారులు తీరుతున్న పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 127 కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన. అదేవిధంగా ఒక పోలింగ్ సంబంధించి కూడా మావోయిస్టు ప్రాంతాలుగా పోలింగ్ కేంద్ర సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడ మొత్తం భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్న అవుతుంది. పూర్తి స్థాయిలో ఓటింగ్ సరళించుకునేందుకు నిన్నటి వరకు ఓటర్ల లోపాలకు గురి చేసిన పోరావరిగా ప్రచారాన్ని కొనసాగించిన ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొని ఓటు వేయించడం అనేది టాస్క్ కూడా చెప్పుకోవచ్చు. ఓటర్లని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు అభ్యర్థులు మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అనుచరులు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతో కావచ్చు మొత్తం పోలింగ్ కేంద్రాలకైతే అభ్యర్థులు తమ తీసుకొచ్చేందుకైతే ముమ్మర ప్రయత్నాలు అయితే కొనసాగుతుంది.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూసుకున్నట్లయితే మనం చూసాం. గతంలో 2020లో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా ఏ ఒక్క చోట కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చైర్మన్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, లేనటువంటి ఒక వన్ సైడ్గా గతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గాలి వీచిన పరిస్థితి మాత్రం ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సంబంధించి కూడా అంటే గత స్థానిక సంస్థల ఎన్నికలు మనం చూసాం. పొత్తులు అన్ని కూడా విచిత్రమైన పొత్తులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు అది కాంగ్రెస్ కమ్యూనిస్టులు, ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్న పరిస్థితులలో ఆయా స్థానిక ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించి వార్డులకు సంబంధించి డివిజన్లకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన అంటే మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎప్పుడైనా విలక్షణమైన ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి విలక్షణమైన ఫలితాలు ఇచ్చేటువంటి మొత్తంగా ఖమ్మం జిల్లా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అటు కొత్తగూడెం కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాన్ని అంటే ప్రజలు ఎలాంటి తీసుకుపోతున్నారు, దానికి సంబంధించినటువంటి అంచనాలు ఎవరెవరికి పార్టీలకు సంబంధించి అధికార పార్టీ పూర్తిగా వన్ సైడ్ అవుతుంది భావించినప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేజర్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒకవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల్లో మేజర్ పంచాయతీలను గెలుచుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మాత్రం అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ కూడా కలుపుకో ఒకవైపు ప్రచారాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా అంటే ప్రచారాన్ని కొనసాగించారు. అదేవిధంగా పొత్తులు విచిత్రమైన పొత్తులు నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ పోలింగ్ సరళిలో ఎక్కువ శాతం ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించి ఓటింగ్ సరళిని పెంచుకుంటే మాత్రం అధికార పార్టీ కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే ఎన్నికల నుంచి పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే డిప్యూటీ సీఎం మల్లుబట్టి మధురై నుంచి అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా ఉమ్మడి కొత్తగూడెం కావచ్చు, మిగిలిన 7 మున్సిపాలిటీల్లో కూడా అంటే మధుర మినహా 6 మున్సిపాలిటీల్లో కూడా విస్తృతంగా ప్రచారం కొనసాగించారు. తుమ్మల నాగేశ్వర కూడా సత్తుపల్లి కల్లూరు మున్సిపాలిటీలో కూడా ప్రచారాన్ని కొనసాగించిన పరిస్థితి కనిపిస్తుంది. అదే స్థాయిలో కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి మాజీ మంత్రి అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు సభ్యులు వద్రాజు రవిచంద్రతో పాటుగా స్థానిక ఎమ్మెల్సీ తాతా మధు కూడా పూర్తి స్థాయిలో అధికార పార్టీకి సంబంధించినటువంటి వారిపైన టార్గెట్ చేస్తూ గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి పదే చెప్తూ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీల మొత్తం కూడా వార్డులకు సంబంధించి కూడా అంటే గ్యారంటీలు అమలు నోచుకోలేదని కూడా ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేసింది. అదే స్థాయిలో బీఆర్ఎస్ చేయలేదని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా ప్రచారాన్ని కొనసాగించిన ఏదేమైనప్పుడు కూడా ఒక టాస్క్ అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో అంటే ఖమ్మం ఎన్ని కార్పొరేషన్ లో ఈ పోలింగ్ జరుగుతుంది, అలాగే ఈ రోజు ఎంత మేర పోలింగ్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు? మొత్తంగా కొత్తగూడెం సంబంధించి ఒక కార్పొరేషను ఉమ్మడి జిల్లాకు సంబంధించి 7 మున్సిపాలిటీలు అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీలు, కొత్తగూడెం సంబంధించినటువంటి పేటకు సంబంధించి అదేవిధంగా ఇల్లందు మున్సిపాలిటీకి సంబంధించి కూడా పోలింగ్ పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 80% పైననే నమోదు అవుతుందని అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఓటర్లను కూడా ఆ విధంగా చైతన్యం చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదుల్.